వెల్కమ్. నమస్తే అందరికి. వెల్కమ్ సార్. అందరికి నమస్తే. సో ఇప్పుడే జస్ట్ ఫ్రీ అయ్యాం. ఏంటి విషయాలు సార్? ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? సో ముందుగా నా వాయిస్ క్లియర్ ఉందా సార్? చెప్పండి ఒకసారి. నా వాయిస్ క్లియర్ వస్తుందా సార్? సార్ ఓకే ఓకే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సార్ నమస్తే సార్. బాగున్నా సార్. నమస్తే నమస్తే సార్. బాగున్నాము. సో చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? సో ఈ రోజు కొంతమందికి విడ్రా అది సేల్ ఆర్డర్ రావడం జరిగింది. కొంతమందికి రావడం జరిగింది ఈరోజు. 0.1 సార్? 0.1 మరి 0.2 0.1. సార్ మీరు పెట్టడానికి రాలేదు సార్, 10 రోజులు అవుతుంది. ఇది వీళ్ళు పెట్టి ఇంకా ఎక్కువ రోజులు అవుతుందంట సార్. ఇది 18 రోజులు, 18 రోజులు 20 రోజులు అవుతున్నట్టు వీళ్ళకి పెట్టి. ఇప్పుడు వచ్చిన ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి దగ్గర 20 రోజులకి ఎక్కువ అయినట్టున్నది. ఏది అప్డేట్ కంటే ముందు పెట్టినాయి అనుకుంటాను ఇవి, నేను అనుకుంటున్నాను. అప్డేట్ కంటే ముందు కూడా పెట్టినాయి అవి ఇప్పుడు వచ్చినట్టున్నాయి. ఎందుకంటే చాలా మంది తక్కువ మరి చేసుకున్నాయి అనుకుంటాను. సో 2-3కి వచ్చినాయి. ముగ్గురు అంటే చాలా మంది 4-5 స్క్రీన్ షాట్లు చూసాము. XRP 1647 కొంచెం మళ్ళీ మార్కెట్ కొద్దిగా గ్రీన్ అవుతున్నట్టున్నది, కొద్దిగా లైట్ గా. నేను మొత్తం చాలా పెరిగింది. ఇది కొందాం అనుకున్నాను, పెరిగింది 1328. సార్ పొద్దున అయితే మస్తు ఆటానికి వచ్చింది సార్. మొత్తం డౌన్ అయింది, మళ్ళీ ఇప్పుడు పెరుగుతాను సార్. అవును, మార్కెట్ అట్లా అయింది కదా సార్. మొత్తం మార్కెట్ కూడా అట్లా అయింది. ఇప్పుడు నేను వేరే ఇక్కడ చూస్తున్నాను కదా, అందుకే చూడండి ఇక్కడ నేను ఇగో ఈ కాయిన్ ఇప్పుడు నేను ఇందాక చూసింది నేను తీసుకుందాం అనుకున్నాను. నేను 12 చూసి నేను మర్చిపోయాను, మాటల్లో పడి ఇగో పెరిగింది. సో ఇది ఇప్పుడు తీయాలి మళ్ళీ. ఓకే, తీద్దాం కొంచెం. ఎనివే అయినా నో ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఇది కొందాం ఫస్ట్. ముందుగా కొన్న తర్వాత మాట్లాడదాం. 1 మినిట్. WLFI వన్ మినిట్ చూద్దాం, అది ఇక్కడ ఉండే. WLFI ఇది కాదు, ఇది PVC మెటా. ఇది కాదు. 1 మినిట్ సార్. ఇది కాదు. XRP కూడా అంతే ఉంది, ఈరోజు తగ్గలేదు, కొంచెం పెరిగినట్టుంది. ఓకే, లైట్ పెరిగినట్టుంది. XRP BNB సార్, ఇది TNMS సార్. నేను కూడా XRPని BNBలోనే తీసుకున్నాను, ఎందుకంటే మనకు మార్చుకోవడానికి బాగుంటుందని. ఓకే, సో ఇక్కడ WLF ఏదో ఉండే, ఇందులో ఎందుకు లేదు? ఒక్క నిమిషం సార్. ఇక్కడ USDT లేవు ఇందులో. 1 మినిట్. యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది WLFI BNB. ఓకే, బ్యాక్ ఎర్రదా? బ్యాక్
ఎర్రర్ వస్తుంది ఏంటిది? ఓకే, మనకి యూఎస్డి మనం ఫస్ట్ యూఎస్డి కొనాలి. యూఎస్డి తీసుకొని 1 minute. యూఎస్డి ఎందులో ఉంది? ఓకే, యూఎస్డి ఓకే 15 యూఎస్డితో బై చేద్దాం. సో యూఎస్డి వచ్చిందా? వచ్చింది కదా. ఇక్కడ మనం షాప్కి వెళ్ళి బీటీసీ కాదు యూఎస్డిటి. సో కింద WLF BNB మ్యాక్సిమం సో ఇప్పుడు 111 కొంచెం ఛార్జ్ కూడా కట్ అవుతుంది. లిక్విడేషన్ ప్రొవైడ్ అండ్ $1 వచ్చింది. 7.467 వస్తుంది. ఓకే, కంటిన్యూ. ఒక పని చేస్తాను, కరెక్ట్గా 100 కొందాం. One minute సార్. స్వాప్ ఇప్పుడు వెళ్తలేదండి. ఓకే 108 అయింది. ఎస్ 98 వస్తుందా?
ఓకే. సో ఇంత ఉందండి 14.87. సమ్ వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో WLFI బై చేసాం. సో అది ఏడ కూర్చుంది మరి WLFI. ఎస్. ఇంతకుముందు కూడా కొన్నాం మేము ఇక్కడ. ఓకే, చూపిస్తుంది ఇక్కడ. ఓకే ఓకే. సో ఇంతకుముందు $2కి పీవీసీ చేసాం మనం 168 WLFIని. ఓకే ఓకే ఓకే. రాయ్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఆ కాయిన్లు మొన్న 10 కాయిన్లను అమ్మిరు కదా సార్, బిఎన్బి తయారైంది మరి? అవును అవును సార్. బిఎన్బి మొన్న తీసుకున్నారా సార్ అవి? అవును అవును, తీసుకున్నాం సార్. ఎంత వచ్చింది సార్ బిఎన్బి మరి? చాలా తక్కువ వస్తుంది, కొన్ని సెంట్లు అంతే. అంతేనా సార్? అంతే కదా సార్. 15 ఆగస్టులో 5 యూనిట్లకి 34.97 వచ్చింది 15 అక్టోబర్లో. మరి ఈ రోజు ఎంత వచ్చింది మనకి ఈ లెక్క ప్రకారం చూస్తే? చూద్దాం ఒకసారి. $5కు 34.97. ఒకసారి చెక్ చేద్దాం. $5కి $5కి ఎంత వస్తుంది ఈ రోజున చూస్తే? WLFI 34 అంటే ఈరోజు 37 అంటే తగ్గింది. ఆ రోజు కంటే ఈ రోజు రేట్ బాగుంది. ఓకే, వెరీ గుడ్. ఈ రోజు రేట్ బాగుంది. అది అమ్మేసాం, ఎందుకంటే రేటు పెరిగిన తర్వాత అమ్మేసాం. తక్కువ రేటుతో తీసుకొని ఎక్కువ రేటుతో అమ్మేసాం అనమాట. ఓకే, ఓకే సార్. సో చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? సో ఇక్కడ చూసుకుంటే బాగా కనబడుతుంది, ఎందుకంటే ఈ బైనాన్స్లో ఇదే ఈ వ్యాలెట్ బైనాన్స్లో యాడ్ చేసుకున్నాను కనుక మనకు ఇక్కడ చూస్తే మంచిగా కనబడుతుందని ఇక్కడ నేను చెక్ చేస్తాను అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే క్లారిటీ వస్తుంది అనమాట ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఎంత పెరిగింది, ఇంకా ఎంత పెరుగుతుంది, మనకి తగ్గుతుందా పెరుగుతుందా అనేది విషయాలు ఇక్కడ మనకు తెలుస్తాయి అనమాట ఇట్లా. సో చాలా కిందికి వచ్చింది, ఇది చాలా కిందికి వచ్చింది. యాక్చువల్లీ 11.77 ఉన్నప్పుడు కొనాల్సింది, బట్ ఈరోజు అది 13.1 ఉంది. సో ఇక్కడ చూస్తే దీని యొక్క 24 hours 412.95. ఓకే. లిక్విడేషన్ 7.4 million, హోల్డర్స్ 14.52, టాప్ 10 వచ్చేసి 54. ఓకే, వెరీ గుడ్. సో ఈ విధంగా ఉంది. ఇక్కడ 1 hour చూద్దాం ఒకసారి. కొంచెం తగ్గింది 1 hourలో.
ఈ అవర్లో. ఇన్ఫో చూసుకుంటే ఇది సర్క్యులేట్ సప్లై 24.74 బిలియన్, మార్కెట్ క్యాప్ వచ్చి 3.53 బిలియన్, మ్యాక్సిమం సప్లై 100, ఎఫ్డివిటీ ఓకే. సో ఇది బాగా బిజినెస్ అయితే బాగా జరుగుతుంది, అందుకని మనము తీసుకోవచ్చని తీసుకున్నాం. చలో చూద్దాం. ఓకే, ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే వాల్యూమ్స్ బై 3.38K, సేల్ 3.1K. ఓకే బై 229, సెల్లింగ్ 183. సో పోటీగానే ఉంది ఇక్కడ, అంటే సెల్లింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది, బయింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, కొద్దిగా అంత 3.38K. సో ఇట్లా పూర్తిగా కనబడుతున్నాయి మనకి ఇక్కడ. ఇవి పూల్స్ వచ్చేసి పాన్ కేక్, యూనిస్వాప్లో కూడా వెర్షన్ 3, వెర్షన్ 4, వెర్షన్ 5లో కూడా నడుస్తుంది. తర్వాత తేనా దాంట్లో ఉన్నట్టు ఒకటి. సో ఇది కూడా, అందుకే ఇదంతా కూడా కలిపి ఇంత బిజినెస్ చేస్తుంది అనమాట. వావ్, టోటల్ లిక్విడిటీ ఇది. ఓకే, 24 అవర్స్ వాల్యూమ్, 14 అవర్స్ చూసుకుంటే ఇట్లా ఉంది, 1 అవర్ చూసుకుంటే ఇలా ఉంది. సేలింగ్ ఎక్కువగా ఉంది చూడండి. 1 అవర్లో అయితే 5 మినిట్లో అయితే సేలింగ్ చాలా ఉంది. బై, ఇప్పుడు నేను బై చేశాను, నాకు కూడా కౌంట్ వస్తుంది. 5 మినిట్ పైన నేనే బై చేశాను. సో పూర్తిగా కూడా మనం ఇట్లా దీని యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా కూడా చూసుకోవచ్చు, అంటే ఏ కైనా. ఇప్పుడు మనం పీవీసీని చూద్దాం. సో మామూలుగా ఇక్కడికి వచ్చాను కనుక నేను ఇది చూస్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పీవీసీని చూద్దాం. ఈ విధంగా మరి ఇంకో దాన్ని మనం చూసాం, అలా కనబడుతుంది. మరి ఇక్కడ పీవీసీ మీటర్ కూడా అలా కనబడుతుందా లేదా అనేది చూద్దాం ఒకసారి. ఓకే, పీవీసీ అవును సార్, మీరు అన్నట్టు ఇందాక పెరిగింది సార్ ఇది. ఆ 50 ఉన్నప్పుడు మరి నాకు ఒక మాట ఎవరు చెప్పలేదు, నేను చూడలేదు కూడా. బట్ అది అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే బై చేయాలా లెక్క ప్రకారం. సార్ పొద్దున 8 గంటలకు డౌన్ అయింది సార్ మొత్తం. అవును 50 వరకు కూడా వచ్చింది కదా. అయితే సార్ ఒక $10లకు 1900 కాయిన్లు చూపెట్టింది సార్. అంటే అది అప్పుడు కొంటే రాదు, అది ఏంటంటే లిక్విడిటీ పాసింగ్ అన్నమాట. కొన్నారా సార్? మేము నాగరా లేకుండే సార్, కొందాం అనుకున్నా లేకుండే సార్. నా నెంబర్ ఉంది కదా, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కదా సార్. కొన్నాను సార్ నేను. కొన్నారా సార్ సార్? మళ్ళీ సార్ మార్నింగ్ తీసుకున్నాను సార్. నేను ఒక 500లకు తీసుకున్నాను. 1602 పీస్ మేట్ వచ్చింది సార్. అచ్చా 500 అంటే 500 రూపాయలే. 500 రూపాయలు సార్. దాంట్లో ఒక సెన్స్ తక్కువ సార్ యూఎస్డి. అచ్చా $5. ఓకే మంచి పని చేశారు సార్. సో ఇట్లా వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్తే నేను తీసుకున్నాను, ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంటాను కదా, వేరే వాటిని ఉంటాను అనమాట, మీటింగ్లలో ఉంటాను. లేచున్నారు కదా అన్నట్టు నేను చేయలేదు సార్, లేదంటే కాల్ చెప్తున్నాను మీకు. అలా ఎవరు ఏమనుకుంటారో కూడా మనం మెసేజ్ చేసేయాలి కలాస్. ఒక చిన్న ఎన్ని గంటలకు సార్ అది మీరు అనేది ఆ టైంలో? మార్నింగ్ సార్, మార్నింగ్ 6:30కి సార్. 6:30 అంటే నాకు 4 అవుతుంది, కానీ మీరు ఒక మెసేజ్ పెట్టాల్సింది. అట్లా మెసేజ్ పెడితే నేను చూసుకుంటాను అనమాట. ఇట్లా అలాంటప్పుడు ఒక మెసేజ్ పెట్టాల్సింది ఇట్లా. ఓకే పర్లేదు, నో ప్రాబ్లం. సో ఎందుకంటే అలాంటి టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలా. పీవీసీ మీటర్లో డబ్బులు సంపాదించాలి, పీవీసీ మీటర్ రావు అంటే రావు. ఈ విధంగా మనము అలర్ట్గా ఉండి ఇలా చేసుకుంటే వస్తాయి. పట్టుకెట్టయితే రావు అవి. నేను లోపల పెట్టినా అవి ఇప్పుడు నాకు పెరిగి రావాలా, అదే నేను పెరిగి రావాలంటే కుదరదు. సో మనం కొంచెం ఈ విధంగా మైండ్ ఉపయోగించుకోవాలి సార్. మనం ఏంటంటే కొంచెం మైండ్ ఉపయోగించుకుంటే బాగుంటుంది ఇట్లా ఈ విధంగా. ఓకేనా? ఓకే సార్. సో ఇక చూడండి సార్, ఇక్కడ ఇందాక ఇన్ఫో అది కూడా ఇంకొక కాయిన్ మనం ఇందాక చూసాం, అదే విధంగా ఇక్కడ కూడా సో డాటా చూడండి. ఇందాక మనం ఆ కాయిన్ కూడా చూసాం కదా సార్, ఇట్లనే
బై వచ్చేసి బై సేల్ పోటా పోటీ ఉంది మనది. బయింగ్ కొనేవాళ్ళు కూడా అంతే ఉన్నారు. 1.07, 1.09. కొద్దిగా సెల్లర్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నారు. సెల్లర్సే కొద్దిగా ఎక్కువ ఉన్నారు. ఓకేనా. సో మనది కూడా ఎంత ఓన్లీ వెర్షన్ మనది ఒకటి మెయిన్ దాంట్లో పాన్ కేక్ షాప్లో మాత్రమే కనబడుతుంది. ఓకేనా. లిక్విడిబుల్ ఆడిట్ ఇన్ఫో ఇలా పూర్తిగా మనం చూసుకోవచ్చు అన్నట్టు సార్. ఎందుకంటే ఇందులో చూసుకుంటే మనకు క్లారిటీగా కనబడుతుంది అనమాట. ఎంత రేట్ తగ్గుతుంది, ఎట్లా పెరిగింది, క్యాండిల్స్ కూడా మనం చూసుకోగలుగుతాము. సో ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, కింద మీకు ఒక క్యాండిల్ కనబడుతుంది చూడండి, గ్రీన్ కలర్, ఇంత పేరుది. సో అక్కడ కింద ఉన్నప్పుడు మనం తీసుకుంటే, ఇప్పుడు ఒక 1 లాక్ తగిన తీసుకుంటే పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ దాకా వెళ్ళింది గ్రీన్ కలర్. అక్కడ మనం తీసేసుకుంటే సమ్ కే అంటే కొన్ని వేలు మనం ఎర్న్ చేసుకోవచ్చు సార్. ఓకేనా. బట్ ఇది నమ్మకం ఉన్న వాళ్ళకే. ఇంకా తగ్గుతుంది ఎట్లా అనే అవి కూడా వస్తాయి, ఇంకా ఆలోచనలు కూడా వస్తాయి. అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ఓకే. సో ఇక్కడ నేను XRP కూడా కొంచెం ఉంది, $5 చూస్తే ఇది కూడా ఎలా ఉంది చూద్దాం ఒకసారి. సో ఇది కూడా పొద్దున తగ్గి మళ్ళీ కొంచెం పెరిగింది, దీన్ని బట్టి అర్థమవుతుంది. చూడండి ఇక్కడ, ఓకేనా, తగ్గి పెరిగింది అన్నమాట ఇది. సో దీని వాల్యూమ్, మార్కెట్ క్యాప్ అండ్ 24 hours వాల్యూమ్ 4.6 మిలియన్, లిక్విడిటీ 6.8 మిలియన్, హోల్డర్స్ 50135K మిలియన్. సో ఈ విధంగా ఇక్కడ ఉంది. సో ఇదేంటంటే గడిచిన అంటే 2 hours నుంచి ఇది పెరుగుతూ వస్తుంది. 2 hours నుంచి ఇది పెరుగుతూ వస్తుంది కొద్దిగా. ఓకేనా. ఓకే. సో జస్ట్ ఒక సెంట్ కూడా కాదు, నాకు ప్లస్ అయిందంతే. అంటే నేను 1. ఓకే, మళ్ళీ మైనస్ ఇట్లా. సో మనం కొనుక్కున్నాం కదా, ఆ తర్వాత మనకి ఎంత ప్లస్ అవుతుంది లేకపోతే ఎట్లా మైనస్ అవుతుంది అనేది కూడా చూపిస్తాయి అనమాట ఇక్కడ. ఓకేనా. యావరేజ్ యాక్టివిటీ, ఓకే, XRP ఎంత, ఇట్లా ఈ విధంగా మనకు చూపిస్తాయి అనమాట. మనం ఎంతతో కొన్నాము, ఎంత మనకు ప్లస్ అవుతుంది అనేది కూడా చూపిస్తుంది. ఓకేనా. సిల్వర్ వచ్చేసి దగ్గర 50,000 తగ్గినట్టున్నది నిన్నటికి ఇవాళకి. 50,000 రూపాయలు అంటే కిలోకి చూసుకుంటే 3 లక్షల పైన ఉండేది. ఇప్పుడు ఈరోజు చూస్తే 2,50,000 సంథింగ్ ఉంది సిల్వర్. బంగారం తగ్గింది, బట్ అది పెద్దగా తగ్గలేదు. ఓకే, ఇంకో వేరే చూద్దాం. ఇక్కడ కూడా ఉంది WLF, కొంచెం ఉంది, $1 సంబంధించింది ఉంది. సో దీన్ని అటు పంపిస్తే బెటర్ నన్ను అడిగితే. ఆ వ్యాలెట్లోకి ఇది పంపించేద్దాం, ఇంత తక్కువ ఇక్కడ ఉంది. సో టు కాపీ రిసీవ్ అడ్రస్ కాపీ చేసుకోవాలి. కాపీ
టోటల్గా అటు పంపించేద్దాం. ఒక దాంట్లో ఉంచుదాం. ఏముంది నెంబర్ 1 సెండ్ ట్రాన్స్ఫర్ టు బైనరీ సెక్షన్ సెండ్ వ్యాలెట్ అడ్రస్ పేస్ట్. సో హౌ మచ్ వ్యాలెట్ 2 అన్నాం కానీ మనము అడ్రస్ పోతుంటే మొత్తం ఇక్కడ చేయలేదేమో. మేబీ బైనాన్స్ వ్యాలెట్ చేయరో తెలియదు, ఎందుకు మరి రిస్క్ చేసుకోవడం. సో మామూలుగా పంపించేద్దాం. ఇది ఏ వ్యాలెట్ అంటే పీవీసీ మీటర్ 105 ఉన్న వ్యాలెట్. ఓకే, సో మామూలుగా ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మనం పంపించేద్దాం. సో ఎవరైనా మాట్లాడచ్చు సార్. నేనేం అప్డేట్ ఇవ్వట్లేదు కదా. మీరు ఎవరైనా డౌట్ ఉన్నా కూడా సో మాట్లాడచ్చు, మీరు అడగచ్చు. సో ఇక్కడ చైనీస్ కొన్నాను $10, ఇప్పుడు $6 చూపిస్తుంది. ఈరోజు కొంచెం పెరుగుతూ ఉంటుంది. నేను ఇంకా తక్కువ ఉండే అసలు. యాక్చువల్లీ దాన్ని నిన్న ఉండే కొంచెం. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది, చూడండి. $9.93 బై చేశాను. బట్ ఈ రోజు నాది చూస్తే 15వ తారీఖు నాడు జనవరి. ఈ రోజు నా డాలర్ చూస్తే $6.5. అంటే దగ్గర $4 లాస్. బట్ నేను అమ్మితే కదా లాస్ అనుకోవాలి, నేను అమ్మట్లేదు కదా. ఓకే, సో ఇంకొక $10, ఇంకొక $5 కొనాలనుకుంటున్నాను. సో ఇంకో $5 కొంటే అప్పుడు ఏమో దీని యొక్క యాక్చువల్లీ అది ఏంటి చూడాలా, దాని వాల్యూ ఎట్లా నడుస్తుంది, మరి ముందుకు వెళ్తుందా వెనక్కి చూద్దాం ఒకసారి. నేను ఇంకా తగ్గింది. సో బట్ ఈ రోజన్నా కొంచెం పెరిగింది. ఓకే, నాకు నోటిఫికేషన్ ఇచ్చింది. బట్ సో ఇలాంటి టైంలో మనం కొన్న తర్వాత ఇలా తగ్గింది కదా, తగ్గినప్పుడు ఎవరు కానీ సేల్ చేయొద్దు, అమ్ముకోవద్దు. ఈ టైంలో పేషెన్స్ అవసరం. ఇంకా తగ్గుతుంది కావచ్చు అని చెప్పి మీరు అమ్ముకుంటే అది మళ్ళీ పెరిగితే మనమే లాస్. అయ్యో ఆగలేము, ఆగేది ఉండే అని చెప్పేసి మనమే మళ్ళీ అలా ఆలోచన వస్తుంది మనకి. సో తగ్గినప్పుడు ఎప్పుడు కానీ భయపడద్దు, భయపడి తీసేయద్దు. ఏదైనా కూడా మీరు ఏది కొనుక్కొని పెట్టుకున్నా కూడా, ఏది చేసినా కూడా. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ప్యాన్కేక్ లా ఏది యూజీ మనం పీస్ మెట్ సేల్ చేసిన ఎంత పడుతుంది సార్? మన బిఎన్బి ప్రైస్ ఎంత ఖర్చు అవుతుంది? చాలా తక్కువ, ₹5, ₹10. ₹5 కూడా పడదు, ₹5 కూడా పడదు. ₹2, ₹3 పడుతుంది చెక్కుంటే అంతే. అంటే మీరు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొద్దిగా ఎక్కువ 10 యూజ్ అంటే 100 యూజ్లు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ ప్రైస్ కాస్ట్ ఖర్చు అవుతుంది. రైట్, ఎక్కువ ఛార్జ్ పడుతుంది. తక్కువ తీసుకుంటే కొద్దిగా అట్లా ఈ దాన్ని బట్టి పడుతుంది, మనం తీసుకున్న దాన్ని బట్టి పడుతుంది సార్. సో సార్ మళ్ళీ ఒకటి మీరు అనౌన్స్మెంట్ వస్తుంది అంటారు కదా సార్, మెసేజ్ వస్తుందా పెరిగింది ఇది కానీ? దేంట్లో? అదే ఇప్పుడు ఏదైనా మనకు ఇప్పుడు మీరు చైనీస్ అన్నారు కదా, అవును చైనా కైనా పెరుగుతుంది తగ్గుతుంది అనేది మీకు మెసేజ్ వస్తుంది అంటారు కదా. అవును వస్తుంది. అది ఎట్లా సార్? అది
అది ట్రస్ట్ వాలెట్లో కానీ లేకపోతే నువ్వు వేసుకున్నప్పుడు స్టార్ చేసి పెట్టుకుంటే వస్తుంది. అంటే నోటిఫికేషన్లోనే వస్తుంది పెరిగినప్పుడు. అది ఎట్లా నోటిఫికేషన్ ఏమైనా పెట్టుకున్నా లేకపోతే ఎట్లా పెట్టాలి? లేదు అది పెట్టుకునే అవసరం లేదు, డైరెక్ట్ వస్తుంది. తగ్గినా కొంచెం హైయెస్ట్ తగ్గినా హైయెస్ట్ పెరిగినా కూడా వస్తుంది. ఆహా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. హైయెస్ట్ అంటే హైయెస్ట్ అంటే ఎక్కువ శాతం తగ్గినా ఎక్కువ శాతం పెరిగినా కూడా వస్తుంది అనమాట. దీనికి బైనాన్స్ కదా సార్, ట్రస్ట్ వాలెట్కి వస్తా అంటారు? ఎట్లా మెసేజ్ అది అలర్ట్? ట్రస్ట్ వాలెట్ వస్తుంది, ట్రస్ట్ వాలెట్కి వస్తుందా? అక్కడ వస్తుంది. లేకపోతేనేమో మనము కాయిన్ మార్కెట్ క్యాప్లో ఈ కాయిన్ మార్కెట్ క్యాప్లో స్టార్ చేసి పెట్టుకోవాలా. ఎట్లా సార్ అది? ఏం లేదు, ఇగో ఇక్కడ నువ్వు కాయిన్ సెర్చ్ చేసాం అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ సెర్చ్ చేస్తున్నాను. ఓకే, WLF ఇందాక కొన్న కాయిన్. సో ఇలా ఫస్ట్ దీన్ని నేను ఏం చేసిన పైన ఎవరైనా అక్కడ కుడి పక్కన స్టార్ ఉందా? కుడి పక్క సార్ పైన? స్టార్ వేసి పెట్టుకోవాలా. దాన్ని టచ్ చేస్తే స్టార్ అవుతుందా సార్? అవుతుంది. అలా అయినప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది వస్తాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. బిఎన్బి కూడా చాలా తగ్గించండి. 1300 ఎక్కడ, 774 ఎక్కడ, $1,300 వెళ్ళింది ఒకప్పుడు. అవునా, మనం చూసాం ఇక్కడ. అయ్యో చూడు, 1180, 1370.55 దాకా వెళ్ళింది. ఈ రోజున సగం అయింది అది దగ్గర దగ్గర. అంటే ఈ టైంలో అమ్ముకుంటే మళ్ళా 1100 చూస్తారు పబ్లిక్, కానీ ఎప్పుడు తెలియదు. చూసారా సార్, ఇది సగం అయింది. వెయ్యి రోజు పోయింది దానికి 14వ తారీఖు 10వ నెల 2025. 12వ తారీఖు సార్, 12వ తారీఖు 10వ నెల 2025. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ దీన్ని పై చేసుకుంటే మళ్ళీ డబుల్ అవుతుంది. బట్ ఎప్పుడు అనేది మనం చెప్పలేం కనుక సో పబ్లిక్ కొంచెం భయం అవుతాం. అంటే నేను కూడా ఉన్నాను అందులో, అట్లా మనకు భయం అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక బిఎన్బి తీసుకుంటే 770, ఒక బిఎన్బి తీసుకుంటే 770. అది మళ్ళీ 1200కు వెళ్ళాలంటే 1200కు వెళ్తే దగ్గర దగ్గర $450 లాభం. బట్ ఇక్కడ మనకు 770 అంటే ఇప్పుడు ఈ రోజున ఉన్న వాల్యూ ప్రకారం చూస్తే 78,000 అవుతుంది రూపాయలు చూసుకుంటే. మరి 78,000 రేట్ ఆగాలి కదా. 400 పెరిగితే అంటే 40,000. మరి 40,000 రావాలంటే టైం పడుతుంది. సో అట్లా డబ్బులు ఉంటే ఓకే. ఏమంటాం కదా, డబ్బుతోనే డబ్బు అని. అవునా సార్? డబ్బుతోనే డబ్బు, అంతేనా? రివర్ వచ్చేసి 87 వరకు కూడా వెళ్ళింది. ప్రెసెంట్ 21.
ఇది కూడా 94లో ఉంది. ఇది ర్యాంక్. ఏప్రిల్ సరే 87కి చాలా ఉండమనే 26 తారీఖున వెళ్ళింది చూడండి సార్. 26 తారీఖు జనవరి. $85 వరకు వెళ్ళింది. $87 వరకు వెళ్ళింది. వావ్, నేను చూడలేదు ఇది. బిజినెస్ ఎలా జరుగుతుంది సార్? ఇది బిజినెస్ బాగా జరుగుతుందా? ఇది ఈ రోజు కూడా $10.45 వరకు వెళ్ళింది. ఇప్పుడు 21 ఉంది, అంటే $1. నో సార్, $10 వరకు వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళింది ఇది. అవును, కరెక్టే సార్. చూడండి సార్, ఇది నిన్న నిన్న $10 450. ఈరోజు చూసుకుంటే ఇప్పుడు నిన్న 1 తారీఖు 2వ నెల. వావ్, $10 ఇక్కడ ఓపెన్ అయ్యి $14 క్లోజ్ అయ్యింది. అక్కడ ఓపెన్ అయ్యి 25 పాయింట్ ఓపెన్ అయ్యి 26లో క్లోజ్ అయింది. చూసా సార్, ఇది తెలిసిన వాళ్ళు అయితే ఇది ఒక్క రోజుకే $10 ఫ్లక్చుయేషన్ జరిగింది సార్. ఇది ఒక్క కాయిన్ కొనుక్కున్నా కూడా. సార్ సార్ మనసు ఒక్క రోజుకి అట్లా ఓవా వస్తుంది సార్. అందరం అవుతుంది సార్, అట్లా అవుతుంది. అయితే సార్ అట్లా అవి జరుగుతాయి, మామూలే అది. ఇవాళ మీరు పొద్దున ఒకవేళ 0.0050 తీసుకున్నారే అనుకోండి, 4 సెంట్లు పెరిగింది అంటే 4% ఎక్స్ట్రా. అంటే దగ్గర దగ్గర 1 lakh కాయిన్ తీసుకుంటే 4,000 రూపాయలు సంపాదించుకుంటాం. మరి పొద్దుగలకి ఇప్పటికే దాన్ని మనం అట్లా యూజ్ చేసుకోవట్లేదు కదా సార్. డబ్బులు ఉండదా సార్? మరి ఇప్పుడు మీరు ఎట్లా అన్నారు సార్? మరి మనది కూడా గట్లయితే బాగుంటుండే ఎట్లా అన్నారు? కొన్ని వాళ్ళకి అవుతుంది సార్. డబ్బులు ఉండాలి కదా, ఏదైనా అంతే సార్. డబ్బులు ఉంటే సంపాదించుకోవచ్చు సార్. మనం ఇప్పుడు పెట్టుకుంటాం కాబట్టి అవి తీసుకుంటానికే సార్. కొంచెం ఇప్పటికే బాగా మోతకోలు పెట్టుకున్నారు. ఇప్పటికే మోతకోలు పెట్టి ఉన్నాం కదా సార్. సార్ అవును సార్. అంటే అది కావాలంటే మనకు లేట్ అవుతుంది సార్. అలాంటప్పుడు అందుకని చెప్పేసి కదా ఇప్పుడు మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాము. అది లేట్ అవుతుంది. మరి లేట్ అవుతుందంటే మనం ఆగితే కుదరదు. అందుకని చెప్పేసి మనము కొన్ని నేర్చుకుంటూ వెళ్తున్నాము. కొన్ని ఎలా మనం పైకి రావాలని ఇవన్నీ మనం చూసుకుంటున్నాం అనమాట సార్. సో మనకు ఏమంటుందండి, మన లక్ అంటారా లేకపోతే ఇంకోటి ఏంటో తెలీదు. సో వేస్తున్నాం మనము రాయి, అది మరి ఎక్కడ గట్టిగా తగులుతో తెలీదు. ఆల్రెడీ మనకు ఒకటి ఉంది, కానీ అది కొంచెం టైం పడుతుంది. ఇది మనకు PVC నెంబర్ 1, బట్ అది దానికి టైం పడుతుంది అని చెప్పేసి మనము అలాగే ఇక నేనేం చేయను, అది ఒకటి ఉంది కదా అంటే మరి డిలే అవుతుంది, కొద్దిగా లేట్ అవుతుంది. అట్లయితే ఓకే, నో ప్రాబ్లం. బట్ నాలాంటి వాళ్ళకి కొద్దిగా అది ఎక్కువ డిలే. సో నాలాంటి వాళ్ళని కొంచెం మరి ఏది ఎక్కడికి వెళ్తే ఇంకా కొద్దిగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము అనేది నేను నాలాంటి వాళ్ళు చూడాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనము మరి దీనికి 50 పెట్టిన దానికి ఇంకా రాలేదు. $50 TFT ఇక్కడ ఎందుకు ఉంది? ఇంకో దాంట్లో వేయాలి ఇది. ఎందుకంటే మనం ట్రస్ట్ వ్యాలెట్కి ఏదైతే వాడుతున్నామో అది మన ప్రీవియస్ tokenfarming.io tokenfarming.com ఉన్నదానికి మనం వేరే కాయిన్స్ పెట్టుకోకూడదని మనం అనుకున్నాము. బట్ ఇక్కడ TFT ఎందుకు ఉంది? TFTని వేరే దాంట్లోకి మార్చాలి. మార్చుదాం, ఒకసారి మార్చి
ఓకే, అడ్రస్ తీసుకొద్దాం. ఈరోజు పిఐ ఇది కాంట్రాక్ట్ అడ్రస్ కావాలని పెట్టినారు సార్, నాకు ఎవరో సారు, బట్ నాకు దొరకలేదు. ఎవరి దగ్గర పిఐ కాంట్రాక్ట్ అడ్రస్ ఉందా సార్? పిఐ కైన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఎవరి దగ్గర ఉంటే నాకు పంపించండి సార్. పిఐ కాంట్రాక్ట్ అడ్రస్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని. పిఐ కాంట్రాక్ట్ అడ్రస్ అడుగుతున్నాను. టియుఎఫ్టి ఓకే, టియుఎఫ్టి. ఓకే, ఇదే అడ్రస్ తీసుకుందాం. రిసీవ్ కాపీ. ఎవరి దగ్గర పిఐ కైన్ అడ్రస్ ఉంటే ఎవరైనా పంపించండి సార్ నాకు. కాంట్రాక్ట్ అడ్రస్ సార్, కాంట్రాక్ట్ అడ్రస్. పిఐ కాంట్రాక్ట్ అడ్రస్ ఎవరి దగ్గర ఉంటే పంపించండి సార్. ఓకేనా? వేరే సార్ అడిగారు అందుకని అడుగుతున్నా. ఓకే, టీఎఫ్టీని నేను వాళ్ళకి పంపించేశాను. సో మీరు వేరే ఏదన్నా ఇలాంటివి వేరే వేరే కైండ్స్ కొనుక్కున్నా, లేదా వేరే సిస్టంలో వర్క్ చేసిన టోకెన్ ఫార్మింగ్ డాటా ఐఓ కానీ టోకెన్ ఫార్మింగ్ డాటా ఐఓ చేసిన దానికి వేరే పెట్టుకోకండి. సో దానికి ఒక వ్యాలెట్ తయారు చేసుకొని ఆ వ్యాలెట్లో మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు నేను అలాగే చేస్తున్నాను. వేరే ఒక దీనికి ఒక స్పెషల్ వ్యాలెట్ పెట్టుకున్నాను. వేరేవన్నీ కూడా ఆ వ్యాలెట్కి పెట్టుకున్నాను అనమాట. అట్లనే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతే, ఏం అవ్వదు, ఏమయ్యేది కానీ ఏం కాదు. కానీ మనం ఎందుకు మరి సిస్టమ్ ఒక మాట చెప్పింది కదా మనకి ఇలా ఉన్నాయని, అందుకని అలా పెట్టుకుంటే బెటర్ అనేది నా ఆలోచన. అంతే సార్, ఏం లేదు, లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. సేల్ ఆర్డర్ పెట్టిన దేంట్లో వచ్చిందేమో అని ఇలా నేను చెక్ చేస్తున్నా సార్. అంతే. ఓకే, ఎందులో రాలేవు. మీరు కొత్త వ్యాలెట్ చేసి ఎలిమెంట్ చేస్తానని చేసిరా సార్? అది చేయలేదు సార్, నాకు అవి డాలర్లు కావాలి, పీవీసీ మెటల్ కావాలి కదా సార్. అంటే మీకు $50 ఒకటి వచ్చింది కదా సార్? ఒకటత్తే ఏర్పడుతుంది సార్. ఒకటత్తే ఏమవుతుంది అంటే అదే 0.1తో అయితే అంటే 100తో అయిపోతుంది 300. నేను అట్లా కాదు చేయాల్సింది కదా. ఎట్లుబడి ఒక్కసారి కదా సార్ చేసి ఇప్పుడు కొత్తదానికి 500 ఒకసారి రైట్, మీరు కరెక్ట్ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ 100తో చేస్తే ఏమైతుంది అంటే సార్ మరోసారి చేయరాదు ఇంక వెళ్ళిపోడు. ఒకసారి ఒక కొత్తదానికి ఒక్కసారి ఉంది కనుక నేను ఆగుతున్నాను అనమాట అట్లా. సో నేను ఇప్పుడు ఇంకొక వ్యాలెట్లో 50తో పెట్టాను, 40తో పెట్టాను, కొన్ని వ్యాలెట్లో 20తో పెట్టాను, కొన్ని వ్యాలెట్లో 10తో పెట్టాను. ఇవన్నీ వస్తే కనుక ఏమవుతాయంటే నాకు 500 చేయొచ్చు అన్నట్టు అట్లా. అందుకు వెయిట్ చేస్తాను సార్. లైవ్ లోనే చేద్దాం, ఏముంది సార్, అది వచ్చిన తర్వాత లైవ్ లోనే చేస్తాను సార్. మీరు ఫస్ట్ నుంచి గట్టినే చేస్తారు సార్. ఫస్ట్ లైవ్ నుంచి లైవ్ లోనే చేస్తారు సార్. మరిగా అంటే పబ్లిక్ ఏమవుతుంది అంటే అయ్యో మనము ఇప్పుడు నేను వేరే వేరే సిస్టర్లు కూడా చేస్తా కదా సార్, ఇది పక్కనెట్టి వేరే చేస్తున్నట్టు అనుకుంటారు కదా. వాళ్ళు ఏమనుకున్నా మనకు అవసరం లేదు కానీ, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. సో వాళ్ళ గురించి అని కాదు కానీ, కాకపోతే లైవ్లో చేసాం అనుకోండి ఏమైందంటే కొంతమందికి ఎలా చేయాలా, ఏ విధంగా చేసుకోవాలనేది కొంతమందికి అర్థమవుతుంది కదా అని అట్లా చేస్తాను సార్. అంతే, లేకపోతే ఏం లేదు సార్. అది మీరు అట్లా చేస్తే మా సొంతలో మేము చేసుకుంటలేమా సార్?
అట్లా చూస్తాను అంటే నేను చేస్తున్నా, మీరు చేయాలని రూల్స్ కాదు అక్కడ, జస్ట్ అట్లా కాదు సార్, అట్లా. అట్లా కాదు, మేము మాకు తెలుస్తుంది ఎట్లా చేసుడు అనేది తెలుస్తుంది. రైట్, అట్లా అట్లా అంతే అంతే సార్, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది తెలుస్తుంది అన్నట్టు. అట్లా అట్లా చేస్తే సో ఎవరన్నా అడిగే వాళ్ళు కూడా అడగకుండా కానీ వాళ్ళకి అర్థమైపోతాయి అన్నట్టు. అట్లా అదే సార్, అట్లా మేము మళ్ళీ మీరు చేయంగా చూసి మళ్ళీ పొద్దున ఒకసారి వీడియో చూసినాం అనుకో, మళ్ళీ మేము వెంటనే చేసుకుంటా చేయచ్చు మాకు. రైట్ సార్, అది అట్లా అనమాట. సరే, ఈజీ ఓకే అయిపోతుంది ఏ విధంగా చేసినాము, ఎట్లా చేసినాము అనేది. సో అందరికి కొంచెం మైండ్ గా ఉంటుందని చేయడం అంతే సార్. లేకపోతే ఏదో నేను పెద్ద గొప్పలు చెప్పుకోవడానికి కాదు సార్, ఏది కాదు. సో ఇంకా సార్ చెప్పండి సార్, ఏంటి విషయాలు? టైం అయింది, మరి టైం దగ్గరికి వచ్చింది ఆల్రెడీ. నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అయితే ఆఫ్ చేశాను. సో ఈరోజు ఎవరు హ్యాండ్ రైజ్ చేయనట్టున్నారు కదా, ఓకేనా? సో మరి పార్ట్నర్స్ ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, లేదంటే మరి మనకు టైం అయింది కనుక మరి ఎండ్ చేసుకుందామా? సో నమస్తే మల్లేశ్వర సార్, సిఎన్ మల్లేశ్వర సార్, టిఎన్ మల్లేశ్వర సార్. మనకు గూగుల్లోనేమో సిల్వర్ రేటింగ్. నమస్తే సార్, నమస్తే. గూగుల్లోనేమో సార్ మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. గూగుల్లోనేమో ఎక్కువ రేట్ చూపిస్తుంది, ఏది మనం సిల్వర్ చెక్ చేసినా కానీ ఇది చెక్ చేసినా. ఈరోజు అనుకోకుండా ఒక యాప్ డౌన్లోడ్ చేశాను, అంటే గూగుల్లో నుంచి వెళ్ళి, అంటే యాప్ స్టోర్ నుంచి వెళ్ళి. ఇందులో చూస్తే తక్కువ కనబడుతుంది సార్. ఒక్కసారి మీకు చూపిస్తాను. సార్ ఇందాకే జస్ట్ ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేశాను నేను. ఇప్పుడు యాప్ స్టోర్ నుంచి వెళ్ళి అందులో దాంట్లో ఫీచర్స్ కూడా ఉంటాయి కొన్ని, ప్రిపవరీ మార్చండి. ఒక్క నిమిషం. సిల్వర్ అండ్ గోల్డ్ అని ఒక యాప్ చూశాను, అది డౌన్లోడ్ చేశాను నేను. ఓకే, ఇది సార్ ఇండియా గోల్డ్ అండ్ సంథింగ్ అనే యాప్ అని పడితే దాన్ని డౌన్లోడ్ చేశాను. ఒక అందులో ఏంటిది ఇంకా దగ్గర పూర్తిగా నేను చూడలేదు, జస్ట్ ఇప్పుడే ఒక మీటింగ్ స్టార్ట్ చేసే ముందు అది నేను డౌన్లోడ్ చేశాను అనమాట. ఓకే, ఇది ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ. అది ఎంసీఎక్స్ చూసుకోండి, కరెక్ట్ ఉంటుంది. అదే ఏం సార్, ఎన్సిఎక్స్? ఎంసీఎక్స్ లో అయితే బరోబర్ పడుతుందా సార్? అవును. అది ఒక రోజు మరి లైవ్ లో చూడాలి సార్. ఎంసీఎక్స్ ఎంసీఎక్స్ వచ్చింది. ఓకే, ఎంసీఎక్స్ ఇదా సార్? ఫస్ట్ దండి. మీరు లాగిన్ అయ్యారు సార్ ఇందులో ఎంసీఎక్స్ లో? ఎంసీఎక్స్ లో కాదండి, నేను గ్రో యాప్ లో చేస్తున్నాను. ఈ ఎంసీఎక్స్ చేశాను, నాకు ఇది అసలు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ, అందుకని నేను దీన్ని లాగిన్ అవ్వలేదు. బట్ ఇంకా ఇగో మార్కెట్ ఫస్ట్ ఉంది కదా, టచ్ చేయండి. ఒక్క నిమిషం. మార్కెట్ వాచా సార్? మార్కెట్ వాచా? మార్కెట్ వాచ్ ఇలా వస్తుంది సార్. సో ఫెయిల్డ్ టు కనెక్ట్ అని వస్తుంది. ఏం కనెక్ట్ చేయాలి దీనికి? అంటే మీరు ఇది ఇచ్చుకోలేదు, మెయిల్ ఇది, అది యాక్సెస్ ఇవ్వలేకుంటాను. ఎక్కడ అంటే దీనికి యాక్సెస్ ఇవ్వడానికి నేను ఎక్కడికి వెళ్ళాలా ఏంటి అనేది నాకు పూర్తిగా అర్థం కాలేదు. అందుకని ఒకరోజు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ టైం దొరకట్లేదు. సో ఎక్కడ దీనికి లాగిన్ అవ్వాలి, ఏం ఎక్కడ అనేది నాకు ఏం పూర్తి, అసలు ఇక్కడ ఆప్షన్స్ లేవు ఇక్కడ. అంటే ఉన్నాయి కావచ్చు, బట్ నాకు అర్థం కాలేదు. మా బాబుది నంబర్ ఉంది కదా మీ దగ్గర, అజయ్ కుమార్ సార్? ఓకే, బాబు అడిగాను. అయితే ఒకసారి బాబు అక్కడ ఉన్నారా, ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? హైదరాబాద్ ఉన్నారా, అమెరికాలో ఉన్నారా? హైదరాబాద్ లో.
సరే సరే, అయితే నేను అడుగుతాను. అయితే అజయ్ కుమార్ గారు సార్. ఉమ్. అది మీకు ఓకే, ఆయన కూడా ఇది నిన్న యాప్ డౌన్లోడ్ చేసి యాప్ చేసుకున్నారు అయిందండి అది షేర్స్ ఏది సార్? ది యాప్ ఏం పేరు సార్ యాప్ పేరు? షేర్స్ యాప్. నిన్నేదో మీరు గ్రో యాప్ కాకుండా ఇంకోటి ఏదో రిజిస్టర్ అయినట్టున్నారు కదా. అవునవునవును, అది అది ఏంజిల్ ఏంజిల్ అయిందండి. ఏంజిల్ అవుతుంది సార్. అది ఎందుకంటే మా బాబుది అయింది, బాబు పేరు మీద అయింది. కానీ నేను ఇంకా మా మిస్సెస్ పేరు మీద చేయాలని అవుతున్నాను. అది ఇంకా అందులో కొన్ని అప్డేట్స్ ఇవ్వమని ఆపారు 3 రోజులు. సో అది ఇంకొక 3 రోజులు అయితే అయిపోతుందేమో చూడాలి. అది దాని మా కూడా బాబుది ఓకే అయింది. ఏంజిల్ ఏంజిల్ అనమాట, ఏంజిల్. అవును, అది అందరూ యాడ్ చేసుకుంటున్నారు ఏంటి? ఆ, అవును. ఎందుకు అందరి అని కాదు, అంటే ఎవరి పేరు మీద వాళ్ళకే ఇస్తున్నాను. వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళదే, వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకే. నేను అనేది ఎందుకు అట్లా అంటున్నా, ఎందుకంటే మనము ఒకళ్ళ పేరు మీద ఎందుకు చేయడం అని, నా పేరు మీద చేద్దామంటే ఏమైందంటే సార్, నాది లొకేషన్ కువైట్ చూపించేసరికి అది ఇండియా యాప్ కదా, సో నువ్వు ఇండియాలో లేవు అని చెప్పి చెప్తుంది నాకు డైరెక్ట్ గా. అంత రెడీ అయ్యి కూడా నువ్వు ఇండియాలో లేవు అని చెప్తుంది నాకు. అందుకని సో మా మిస్సెస్ పేరు మీద చేసి ఆ ఐడిని నేను తీసుకొని వాడుతా అని చూస్తున్నా. అట్లా నేను యూటిలైజ్ చేస్తా అని అందుకు అలా చేస్తున్నాను సార్, అంతే తప్ప అందరు. మీ బాబు యాక్టివేషన్ అయింది కదా, దాన్ని చేసుకోండి. ఇంకా ఎందుకు అంటే బాబుకి ఇప్పుడే జస్ట్ 18 కదా అని, మరి అందుకే కొద్దిగా ఆలోచిస్తున్నా. పర్లేదు కదా, ఏం పర్లేదా, ఉండని చేసి పెట్టినాను. చిన్న చేపిస్తాను. దాంట్లో బాబుకి ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను చేస్తూ వాడికి కొంచెం నేర్పుతాను. సో వాడికి కొద్దిగా అవగాహన వస్తుంది అట్లా అన్నట్టు. అందుకని చెప్పేసి నేను, అంటే వాడికి మనం ఇప్పుడు మెల్ల నడిపించాలి కదా సార్. అదే అట్లా అన్నట్టు మనం పూర్తిగా చేయకూడదు కదా వాడితో అని, వాడికి కొంచెం మెల్ల నడిపిద్దామని అనే ఉద్దేశంతో వాడికి చేయించాను ఆల్రెడీ. సో బట్ వర్క్ అనేది నేను మనమే చేసుకుంటే బెటర్ కదా అట్లా. మరి ఎందుకంటే అది రూల్స్ చేస్తే మాత్రం చాలా ఎలక్ట్ గా ఉండండి. అవునవునవును, ఈ రోజు చాలా పడింది కదా సార్. అంటే ఈ రోజు 50,000 అండి తేడా. మొన్న వచ్చి దాదాపు 1,50,000 దాకా తేడా వచ్చింది. అవును సార్. శనివారం నేను 3,73,000 మీద కొన్నా అండి. కొంటే అది నిన్న 2,50,000 అయింది కదా. అవును, 2,50,000. కాకపోతే ఏమైందంటే మార్జిన్ మనీ రేటు తగ్గిపోయేప్పుడు మార్జిన్ మనీ చాలక వాడు అమ్మేశాడు. అది అమ్మేయటం వల్ల ఒక కేజీకి 26,000తో లాస్ 26,000 లాస్ వచ్చింది. అవును, కేజీకి 26,000 లాస్ వచ్చింది. వాళ్ళు అట్టానే ఉంచితే దాదాపు 1,50,000 పోయాయి. అట్లే ఉంచితే కనుక. అవునవును, తీసారు, మంచి పని చేశారు ఆ టైంలో. అవును, ఇది మార్జిన్ మనీ చాలేదని చెప్పేసి అతను సేల్ చేశారు. ఇదే కదా సార్, ఎందుకంటే మనం పబ్లిక్ మనం నేర్పేది కూడా ఇదే. ఎప్పుడు ఎంట్రీ అవ్వాలా, దాన్ని ఎప్పుడు అవుట్ అవ్వాలా, రెండూ తెలియాలి. లేకపోతే మన అసెట్ మన కళ్ళ ముందే లాస్ అవుతుంది. అంటే శుక్రవారం రోజు ఎవరికి అర్థం కాలేదు సార్. అవునవును, ఎవరికి అంటే ఇది అంటే సంథింగ్ ఏదో జరుగుతుందని అర్థమైపోయింది సార్. మనం ఆ రోజు అనుకున్న, ఒకరోజు శనివారం ఆదివారం మనం మాట్లాడుకున్నాం కదా, మొత్తం అది ఇలా అయిందని. కొన్ని కోట్ల రూపాయలు లాస్. ఒక రోజు కొన్ని కోట్ల రూపాయలు లాస్. అవును సార్. అవును. ఒక అతనికి ₹1,00,00,000 లాభం చూపించిందండి. అది అతను సేల్ చేయకుండా ఇంకా వెయిట్ చేశాడు. ఫ్రైడే ఆ ₹1,00,00,000 పోయి 2 కోట్లు లాస్ ఫ్రైడే. అవును, ఎందుకంటే నీకు లాభం వచ్చినప్పుడు, 1 కోటి లాభం వచ్చినప్పుడు, మరి అంతకంటే ఎక్కువ లాస్ అయినప్పుడు అవును 2 పోతుంది, 2 కోట్లు అయితే. అవును, అదే కదా సార్. ఇప్పుడు వీళ్ళకి అందుకే అంటాం సార్, మనకు కావాల్సింది ఏంటంటే ఎంట్రీ అవుట్ అనేది మనకు తెలియాలి ఖచ్చితంగా. అది తెలియకపోతే ఇగో ఇలాంటివి జరుగుతాయి. సో లాభం వచ్చినప్పుడు
ఎట్లీస్ట్ తను ఏం చేయాల్సింది అంటే 1 కోటి లాభం వస్తుంది, ఎట్లీస్ట్ తను ఒక 50 లాక్ తీసుకోవాల్సింది, ఆ టైంలో అమ్మేయాల్సింది. అది కూడా చేయలే అన్నప్పుడు అంటే అంటే అనుకుని ఉన్నాడు అనమాట. మేబీ ఇప్పుడు అన్ని పెరిగిపోతున్నాయి కదా, ఇంకో 1 కోటి లాభం వస్తే తీస్తాను అనుకుని ఉంటాడు. అంటే అతను అనుకుని ఇది ఉంటాడు. ఎట్లా వచ్చిందంటే అండి, ఈ రేటు పెరగట్టు ఉమ్. 5 లక్షలకి వెళ్ళి డౌన్ అవుద్దని పబ్లిక్ లో బాగా టాక్ పడిపోయింది. మనం 4 lakhs వచ్చింది కదా, 5 lakhs వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చుద్ది అనేది ఒకటి మైండ్ లో పడ్డది. అది అందుకని అంత ధైర్యంగా ట్రేడ్ చేశారు. అది రివర్స్ అయింది. సో ఇది సేమ్ సార్, ఇది మార్కెట్ అనేది ఎప్పుడో ఒకసారి రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక మనం కొంచెం జాగ్రత్త పడాలని. కానీ సరే ఏదో అట్లా మనం అంటుంటాం కానీ, సో మనం కూడా అలా కొన్నప్పుడు ఆ ఆశలు మనకు కూడా పుడతాయేమో చెప్పలేము. బట్ ఇక్కడ సేమ్ మనం ఏంటంటే ఇక్కడ అంటే దీన్ని బట్టి ఈ డిస్కషన్ కూడా మనం ఎందుకు చేస్తున్నాం అంటే సార్, పబ్లిక్ కి అవగాహన గురించి మనం డిస్కస్ చేస్తున్నాము, ఏ విధంగా ఉండాలా ఏ విధంగా ఉండకూడదు అని. సో ఇప్పుడు చూడండి సార్, మన ఏమంటారు సార్, బిట్ కాయిన్ కూడా మనం ఏమనుకున్నాం సార్ అందరము, ట్రంప్ వచ్చాడు పెంచేస్తాడు, ఇప్పుడు అది 5 crore వెళ్తుందంట అని కూడా విన్నామా లేదా సార్? మనం ఇక్కడనే మాట్లాడుకున్నాం. అంటే 1 కోటి 20 లక్షల రూపాయలు అయినప్పుడు 5 కోట్లు అవుద్ది అనుకున్నాము. కానీ అంటే 5 కోట్లు అవుద్ది, కానీ ఏమవుతుంది అంటే ఒకేసారి అలా డైరెక్ట్ గా వెళ్ళదు అది. సో ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ని తీసుకోవాల్సింది అవసరం ఉంటది. అట్లీస్ట్ నువ్వు పెట్టుబడి అట్లా ఉంచు, ఆ ప్రాఫిట్ అయితే తీసుకో, నీ పెట్టుబడి తీసేసుకో, లాభం వచ్చినప్పుడు పెరిగినప్పుడు. సో మేము ఒకటి అలాగే చేస్తున్నాం సార్ ఇప్పుడు. ఎందుకంటే మేము ఒక కాయిన్ పేరు చెప్పకూడదని చెప్పట్లేదు, ఇక్కడ చెప్పచ్చు ఏముంది కానీ, ఎందుకంటే వేరే ఉంది కానీ. సో మేము ఏం చేస్తున్నాం అంటే సార్, మేము ఇక్కడ లాభం వచ్చినా కూడా మేము దాన్ని అట్లే ఉంచకుండా అట్లీస్ట్ మేము ఏం చేసామంటే సార్, ఇక్కడ ఒక 2 తీసుకున్నాము. మేము చిన్నగా చూపిస్తాను చూడండి. ఇక్కడ 82 ఉంది, $82 ఉంది సార్. సో ఇది మేము ఏం చేస్తామంటే, ఇది ఫ్రీ ఇప్పుడు మాకు. అంటే మేము దీనికి పెట్టినది తీసేసాం, మనీని $20 పెట్టాం సార్. దీన్ని ఇప్పుడు 82 అయింది. ఇది మా 20 తీసేసుకున్న తర్వాతనే 82 ఉంది. అంటే ఇప్పుడు ఇది మాకు ఫ్రీ, ఇది మాకు ఫ్రీ సార్. ఇది ఫ్రీగా $82 అనమాట. అంటే ఎందుకు ఫ్రీ అయింది చెప్తానండి సార్. మేము $20 పెట్టాము ఇందులో. ఆ $20 40 చేస్తాం, 40ని 50 చేస్తాం, 50 80 చేస్తాం. ఇది 100 కూడా ఉండే, కానీ ఈ రోజు తగ్గింది నో ప్రాబ్లం. కానీ నా పెట్టుబడి లేదు ఇక్కడ, నా పెట్టుబడి నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక రోజు ఇది 82 ఉంది. ఇప్పుడు సపోజ్ 40 అయినా 20 అయినా నేను భయపడా, నాకు టెన్షన్ లేదు. అక్కడ మళ్ళీ పెరుగుతుంది నాకు తెలుసు, నా పెట్టుబడి లేదు అక్కడ. సో మనము ఒక అమౌంట్ పెట్టినప్పుడు ఒకవేళ లాభం వచ్చినప్పుడు ఏం చేయండి అంటే, పెట్టుబడిని లాగేసేయండి, మెయిన్ పెట్టుబడి తీసేయండి. పెట్టుబడి తీసేస్తే సో మన మైండ్ సెట్ ఫ్రీ అవుతుంది, మనం ఇంకొకటి చేయాలన్న అవగాహన వస్తుంది. అంతే కదా సార్? అది సార్ నేను చెప్పేది. ఎందుకంటే మనం ఎవరిని డబ్బులు పెట్టమని చెప్పట్లేదు, బట్ మనందరం కూడా ఇక్కడ మరి ఇక్కడ ఉన్నాము, మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఏ విధంగా అట్లీస్ట్ ఉండాలనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతే, ఎవరిని కూడా మనీ పెట్టించడానికి మేము ఇది లేము సార్. ఓకేనా అడ్రస్ వస్తే మీకు ఒకసారి నాకు కూడా పంపరా? సార్ ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పినాము, తర్వాత పబ్లిక్ ని కూడా మనము అడిగాము, తర్వాత ఇస్తారు, మనకు పబ్లిక్ కూడా ఇస్తారు, ఎవరో ఒకరు ఇస్తారు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ నేనే వెతుకుతాను. అయితే మీరు కూడా అన్నారు కనుక ఇక్కడ ఏది స్క్రీన్ షేర్ అవుతుందా? అయితే లేదు కదా సార్? అవుతుందా స్క్రీన్ షేర్? అవట్లేదు సార్. ఇప్పుడే ఆఫ్ చేసింది కదా, ఒక్క నిమిషం మళ్ళీ స్క్రీన్ షేర్ చేసి మీ ఎదురుగానే దాన్ని తీస్తాను. అడ్రస్ అందరికి అర్థమైపోద్ది ఏ విధంగా అడ్రస్ తీయాలనేది. ఒక్క నిమిషం సార్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, పిఐ కాయిన్ లింక్ కార్యక్రమం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వెతుకుతున్నాను చూడండి. ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ లో పై కాయిన్ అన్నారు కదా మీరు, పై కాయిన్. ఓకే పై ఎక్కడ ఉంది? ఇందాక చూసాం సార్, ఇప్పుడే చూసాను నేను, మళ్ళీ మర్చిపోయాను. ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు పిఐ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనము మీదికి వెళ్ళాలి. సలోనా మీద ఉందండి. ఇది సోలానా చూస్తాను, ఎక్కడ ఏది అనేది కూడా మనకు కనబడుతుంది కదా. ఒక్క నిమిషం, ఇది డైరెక్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూస్తున్నాను నేను. 1 minute సార్. కమ్యూనిటీ ఓకే, ఇది కమ్యూనిటీ, ఇది మార్కెట్.
ఇది న్యూస్. అబ్బా ఇక్కడ ఇవ్వలేడు ఆయన. ఒక్క నిమిషం, 1 minute 1 minute చూద్దాం, మళ్ళీ ఒకసారి చూస్తాను. అమౌంట్ ఇచ్చాడు ఇక్కడ, చైన్ ఎస్పల్ ఇచ్చాడు తప్ప ఇక్కడ తన కాంట్రాక్ట్ అడ్రస్ నీరు. ఎందుకంటే ఇది డిఫరెంట్ వీటిలో ఉంది, అందుకని ఇవ్వలేడు సార్ ఇక్కడ. ఓకే, నేను మళ్ళీ వేరే వాళ్ళని అడిగి తీసుకుంటాను. ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను అడిగి తీసుకుంటాను. అది టెక్స్ లో వాళ్ళది ఐడియా ఉందండి. టెక్స్ట్ టెక్స్ లో వాళ్ళది. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే ఓకే. ఓ ఇదే కదా సార్ టెక్స్ట్ వాళ్ళది. ఆ, అందుకే వీళ్ళు పబ్లిక్ కి పబ్లిక్ కి ఆశ ఎక్కువ కలిగింది సార్. ఎందుకంటే అది ఒక హై లెవెల్ కి వెళ్తుంది అన్న ఒక ఆలోచన కలిగింది వాళ్ళకి. మరి చూద్దాం అది టెక్స్ట్ లెవెల్ సార్. సో చూడండి, మన కాంట్రాక్ట్ అడ్రస్ యాక్చువల్లీ ఈజీగా దొరుకుతుంది, బట్ కొన్ని దొరకట్లేదు. ఇక్కడ కూడా మన కాంట్రాక్ట్ అడ్రస్ తీసుకోవాలి సార్, తీసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ కూడా. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు XRP ఉంది సార్, చూడండి ఇక్కడ XRP మీద క్లిక్ చేశాను. మనము ఇలా పైకి వెళ్తే, ఓకే సార్, ఇలా పైకి వెళ్ళినప్పుడు సో మనకి ఇక్కడ అమౌంట్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సార్, ఇక్కడ ఇవి చూడండి, ఇక్కడ ఇవి కాంట్రాక్ట్ అడ్రస్ అనేది కనబడుతుంది మనకి. ఇగో చూడండి సార్, ఇది ఫస్ట్ బిఎన్బిది. ఆ తర్వాత అంటే అది ఫస్ట్ తీసుకున్నామంటే మనకు బిఎన్బిలో దొరుకుతాయి ఇట్లా, ఓకేనా, ఈ కాంట్రాక్ట్ అడ్రస్. సో బట్ కొన్ని కరెన్సీ ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ అడ్రస్ ని. సో అలాగే మన పీవీసీ మీద కూడా కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది అక్కడ. కొన్ని ఇవ్వట్లేదు సార్. ఇక్కడ బిఎన్బి కాంట్రాక్ట్ అడ్రస్ కూడా నాకు దొరకల. మీకు దొరికిందా సార్ బిఎన్బి కాంట్రాక్ట్ అడ్రస్? ఎప్పుడన్నా చూసారా మీరు? అబౌట్ లోకి వెళ్ళాను, చూడండి ఇక్కడ దీనికి కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ లేదు. అబౌట్ లో యాక్చువల్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉండాలి. ఓన్ ఎక్స్చేంజ్ కాంటాక్ట్ అడ్రస్ కూడా మేబీ అదే అనుకున్నాను నేను కూడా. నేను వెతికి ఇవ్వడం నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్రెడీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు కనుక డైరెక్ట్ గా వచ్చేస్తే కనుక కాంట్రాక్ట్ అడ్రస్ ఇవ్వకపోవచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే సార్, మనము ఇక్కడ ఈ చూడండి సార్, ఇక్కడ WLFI కూడా నేను మరి క్లిక్ చేశాను ఒకసారి. దీన్ని కూడా అబౌట్ చూద్దాం ఒకసారి. అది కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారు సార్, చూడండి ఇలా. సో ఈ అడ్రస్ ని కాపీ చేశాను. ఇప్పుడు కాపీ చేసి మనకి గూగుల్లోకి వెళ్ళి ఏదో ఉంది సార్, స్నాప్ స్నిక్కర్ ఏదో ఉంది, సంథింగ్ స్నాప్ స్నిక్కర్, స్నాప్ చాట్ ఏదో, దాంట్లో మనకి ఒక్క నిమిషం. ఓకే, ఇది నేను రేపు చూపిస్తానులే. అయితే మనకు అందులో పూర్తిగా విషయాలు అర్థమవుతాయి. పైకి ఉందనుకోండి, అది కాంటాక్ట్ కాకపోతే స్వాప్ చేస్తే వస్తుందా? ఒకసారి స్వాప్ చేస్తే వస్తుంది సార్, స్వాప్ చేస్తే వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి $5 సంబంధించిన పిఐ ఉంది, మన ట్రస్ట్ వాట్ లో ఉంది సార్. INR లో పడుతుందండి ఒక్కొక్కటి పైకాయను. అది రేపు లైవ్ లో చూద్దాం సార్, ఎందుకంటే ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేశాను. ₹23 ఎంత అన్నారు, అంతే ఉందా పెరిగిందా? అయితే ఒక్క నిమిషం చూద్దాం. అయితే ఇంకొక 5 నిమిషాలు మీటింగ్ రన్ చేసుకుందాం. అంటే ఈ రోజు మామూలు టైంలో పని చేద్దాం. 1 minute. కాబట్టి ఎక్కడ ఉందని నాకే ఐడియా లేదు, ఏ వ్యాలెట్ లో ఉందని. ఇప్పుడు అన్ని కూడా ఒక వ్యాలెట్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇక్కడ చూశాను నేను, బట్ నాకే గుర్తులేదు. ఒక 2 వ్యాలెట్లు ఓపెన్ చేస్తాను, తెలుస్తుంది సార్. అలా అయితే ఇందులో ఉందా చూద్దాం. పిఐ ఇక్కడ లేదు, USDT ఉంది, BNB, PVC. ఓకే, 1 minute సార్. ఒక్కడ లేదు, ఇంకో వ్యాలెట్ ఒకటి ఉండదు, అందులో ఉందా చూస్తాను.
పిఐ ఇందులో కూడా లేదు. పిఐ అది ఇందులో ఉంది, నేను చూసాను, ఇందాక చూసాను. అది ఇవన్నీ కూడా ఒక దాంట్లో తెచ్చి పెట్టాలి, మర్చిపోతున్నాను నేను ఎప్పటికప్పుడు. కానీ పిఐ లేదు. ఓకే, ఇక్కడ నుంచి చూడండి సార్. ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే పిఐ ఇప్పుడు కాంటాక్ట్ అడ్రస్ దీంట్లో రాదండి. అంటే ఇక్కడ దీన్ని మనం ఎట్లా అంటే డైరెక్ట్ స్టాప్ చేసాం అన్నట్టుగా స్టాప్ చేయడం జరిగింది. బట్ కొంచెం అడ్రస్ తీసుకుంటే అది రిసీవ్ అడ్రస్ అవుతుంది, లేకపోతేనేమో మరి ఇలా అవుతుంది కదా సార్. అందుకని ఇది ఎంతసేపు దొరుకుద్ది అట్లేం లేదు. కాకపోతే మన టైం అదే మనం మనసు పెడితే దొరుకుతుంది. కానీ నేను దాన్ని పట్టుకుంటాలి, పర్లేదు సార్. ఓకే, ఎనీవే అది రేపు చూద్దాం. నేను దాని గురించి మాట్లాడదాం, నో ప్రాబ్లం. నేను సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు, టైం అయిందని. ఓకే సార్. సో మనము అనుకున్నట్టు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మేము ముందే చెప్పారు సార్, ఎవరైనా మాట్లాడితే సో నో ప్రాబ్లం, ఇలా మాట్లాడుకుంటే ఎంత టైం అయినా పర్లేదు. కానీ ఎవరు సైలెన్స్ ఉన్నప్పుడు మరి కొంచెం ఊరికే మాట్లాడడానికి ఉండదు కనుక టైం కలిగించడం జరిగింది. సో ఎనీవే థ్యాంక్ యూ సార్. సార్ అండ్ ఇప్పటిదాకా అందరూ వచ్చిన వాళ్ళకి అండ్ మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తాం. సో మన సెషన్ ఎండ్ అవుతుంది ఇక్కడ. రేపు మళ్ళీ 9 గంటలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీఎస్ మెట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.